విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటిది ఐఐటి ఫౌండేషన్ బేసిక్ కాన్సెప్ట్స్. మరి ఇందులోపల మనం 200 కాన్సెప్ట్స్ లోపల ఈ వీడియో నందు ఫస్ట్ కాన్సెప్ట్ను మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ 6th క్లాస్ సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడ 6th అనేది కాదు, 6th నుంచి 10th క్లాస్ వరకు ఎవరైనా చూసినా కూడా యూజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ సిస్టంలోకి వెళ్ళి మన సంఖ్యలను తెలుసుకుందాం. నోయింగ్ నెంబర్స్ అని ఫస్ట్ కాన్సెప్ట్. దీని లోపల మనకి ఏమేమి ఉంటున్నది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రడ్యూస్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఆంగ్ల సంఖ్యామానాన్ని, అలాగే పెద్ద సంఖ్యల యొక్క పరిచయం, బిగ్ నెంబర్స్ యొక్క ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి వీటి గురించి ఇక్కడ నేర్చుకుందాం. అలాగే ఇచ్చినటువంటి నెంబర్స్ని బేస్ చేసుకుని, డిజిట్స్ని బేస్ చేసుకుని మేకింగ్ ఏ నెంబర్, ఇచ్చినటువంటి అంకెలతో సంఖ్యలను రాయడం, ఇచ్చినటువంటి కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ సంఖ్యలను ఏ విధంగా రాయొచ్చో అది కూడా ఈ వీడియో నందు చూసి నేర్చుకుందాం. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నెక్స్ట్ వీడియోలో కూడా చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మనం ఈ యొక్క చాప్టర్ను స్టార్ట్ చేసుకుందాం. పెద్ద సంఖ్యల యొక్క పరిచయం, సంఖ్యలను పోల్చడం, ఆరోహణ క్రమము, సహజ విలువ, స్థాన విలువ, అలాగే ఇచ్చినటువంటి అంకెలతో సంఖ్యలను రాయడం అనేటువంటిది ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ముందుగా మనకి మ్యాథమెటిక్స్ నందు, గణితం నందు అంకెలు లేదా గుర్తులు అంటాం. మరి ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని అంకెలు అని అంటాము, డిజిట్స్ అంటాం. హిందూ అరబిక్ సంఖ్యామానం కావచ్చు, లేదా ఆంగ్ల సంఖ్యామానం, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆర్ నేషనల్ సిస్టంలో మనం ఉపయోగించేటువంటి డిజిట్స్ ఏమున్నాయంటే ఈ 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఈ యొక్క డిజిట్స్ని ఉపయోగించుకొని మనం అంకెలు కానీ సంఖ్యలను కానీ రాయడం జరుగుతుంది. వీటినే 10 అంకెలు అంటాము. ఈ 10 అంకెలతో ఉపయోగించి రాసేటటువంటి దాన్ని దశాంశ సంఖ్యామానం అంటాం, డెసిమల్ సిస్టమ్ అంటాము డెసిమల్ సిస్టమ్. మరి డెసిమల్ సిస్టమ్ కాకుండా ఇంకొకటి బైనరీ సిస్టమ్ ఉంటుంది. మరి దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. 10 ఆధారం గల సంఖ్యామానాన్ని మనము దశాంశ సంఖ్యామానం, డెసిమల్ సిస్టమ్ అంటాము. ఈ డెసిమల్ సిస్టమ్ నందు మనకి 0 నుంచి 9 వరకు ఈ డిజిట్స్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవి కాకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ అంకెలను ఒక సమూహంగా రాసినట్టయితే 2 or more digits combined with the numbers digits, that is called numbers. మరి 10, 11, 12 వీటిని 2 అంకెల సంఖ్యలు అంటాము. అలా కాకుండా 3215, మరి ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి. దీన్ని 4 అంకెల సంఖ్య అంటాము. అంటే 2 or more డిజిట్స్ని కంబైన్డ్గా రాసినట్టయితే వాటిని నెంబర్స్ అంటాం, సంఖ్యలు అంటాము. ఓకే, మరి ద్విసంఖ్యామానం నందేమో 0, 1 మాత్రమే ఉపయోగిస్తాం. ఈ బైనరీ సిస్టమ్ లోపల 0 and 1 మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. 2 ఆధారం గల సంఖ్యామానాన్ని ద్విసంఖ్యామానం అంటాం. ద్విసంఖ్యామానంలో మనం ఉపయోగించే నెంబర్స్ ఏంటివి? 0 and 1. అదే డెసిమల్ నెంబర్స్ లోపల 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఏ డిజిట్స్ అన్న ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ నెంబర్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్ టు కౌంట్, మెజర్ అండ్ లేబుల్. అంటే ఈ నెంబర్స్ని దేని కొరకు ఉపయోగిస్తాము? కౌంట్ చేయడానికి కావచ్చు, మెజర్ చేయడానికి కావచ్చు, గుర్తించడం కోసం కానీ ఉపయోగించడం జరుగుతుంది. వీటిని డిజిట్స్ అంటాము. దీంట్లో 0 అనేదేమో ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అంటాము. 1 to 9 వరకు ఉన్నటువంటి వాటినేమో సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని అంటాము. హిందూ అరబిక్ సిస్టమ్ ఆర్ ఇంటర్నేషనల్ సిస్టంలో వీటిని ఉపయోగించేటువంటి డిజిట్స్ అంటాము. మరి ఇక్కడ దీనిలో న్యూమెరల్, ఏ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ న్యూమెరల్ అంటాం. 35, దిస్ వన్ ఈజ్ ద 2 digits నెంబర్. 35 is the 2 digit నెంబర్, న్యూమెరల్ ఆర్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ వన్, a number in expressed 2 ways. One is the notation, second one is the numeration. Notation means representation of number in figures is called notation. For example, numeration అంటేనేమో నెంబర్ ఇన్ వర్డ్స్లో ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 35, దిస్ వన్ ఈజ్ ద నొటేషన్, దిస్ వన్ ఈజ్ ద న్యూమరేషన్. వర్డ్స్లో రాసినట్టయితేనేమో న్యూమరేషన్ అంటాము, నొటేషన్ అని అంటాము. ఆల్మోస్ట్ యూనివర్సల్ యూజ్ టుడే బేస్ 10 న్యూమరల్ సిస్టమ్. మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం ఉపయోగించేది 10 బేస్ ఉన్నటువంటి న్యూమరల్ సిస్టమ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం డెసిమల్ సిస్టమ్ అంటాం, లేదంటే ఇంకొకటి మెట్రిక్ సిస్టమ్ అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోండి, డెసిమల్ సిస్టమ్ ఆర్ మెట్రిక్ సిస్టమ్ అంటే 10 బేస్ ఉన్నటువంటి దాన్ని డెసిమల్ సిస్టమ్ ఆర్ మెట్రిక్ సిస్టమ్ అంటాం. అలా కాకుండా
2 ఉన్నట్టయితేనేమో బైనరీ సిస్టమ్ అంటాం. ఈ బైనరీ సిస్టమ్ లోపల ఓన్లీ 2 డిజిట్స్ 1 అండ్ 0 మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సహజ సంఖ్యలు. మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలనే సహజ సంఖ్యలు లేదా గణన సంఖ్యలు అంటాం. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం ఇంగ్లీష్ లోపల. న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఎన్ అని రాస్తాం. క్యాపిటల్ ఎన్ అని రాసినట్టయితే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సహజ సంఖ్యా సమితి లోపల అతిపెద్ద సంఖ్య అంటే చెప్పలేము, అంటే ఇన్ఫినిటీ వస్తూనే ఉంటాయి కాబట్టి చెప్పడానికి సాధ్యం కాదు. చిన్న సంఖ్యనేమో 1 అవుతుంది. మరి ఇవి సహజ సంఖ్యలు. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాము. మనకి నెంబర్ సిస్టమ్ లోపల బిఫోర్ క్లాస్ కావచ్చు, 6th క్లాస్లో కానీ మనకి ఫస్ట్ ఉన్నటువంటిది న్యాచురల్ నెంబర్స్, మనం ఈ కౌంటింగ్ నెంబర్స్ అని అంటాము. ఓకే, సో ఇది న్యాచురల్ నెంబర్స్ డినోటెడ్ బై ఎన్. న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంటింగ్ నెంబర్స్ అంటాం డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్ అని రాసుకున్నాం. ఇక్కడ డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ ఉన్నాయి కదా. ఈ డాట్స్ అనేది ఏం తెలుపుతుందంటే కంటిన్యూషన్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఇండిఫినెట్లీ, అంటే మనకి అనంతం వరకు వస్తూనే ఉంటాయి ఈ సంఖ్యలు అని చూపించడానికి ఈ విధంగా రాస్తాం. ఒకవేళ డాట్ రాయకపోతే ఏమవుతుందంటే 1, 2, 3 ఈ విధంగా పెడితే ఓన్లీ 3 నెంబర్స్ మాత్రమే ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 1. ద న్యాచురల్ నెంబర్ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినిటివ్. లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఎగ్జిస్ట్. ఓకే, మనకు నో లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ ఎగ్జిస్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించినటువంటి లింక్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సాత్వీర్ అకాడమీ ఐఐటి అని. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ అయినట్టయితే నెక్స్ట్ వీడియోస్ కానీ మెటీరియల్ కానీ వర్క్షీట్స్ కానీ మీకు షేర్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ గ్రూప్లో యాడ్ కావచ్చు. నెక్స్ట్ ఇది సంఖ్యలని పోల్చడం మరియు ఆరోహణ క్రమం అవరోహణ క్రమం. మామూలుగా సహజ సంఖ్యలని పోల్చడం అనేది మనం కింది తరగతుల్లో నేర్చుకున్నాం 5th క్లాస్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 32, 457 విచ్ ఈస్ ద బిగ్ నెంబర్? సో 3 డిజిట్ నెంబర్ ఈజ్ ద బిగ్ నెంబర్. అంటే మనం నెంబర్స్ ఏ నెంబర్స్లో అయితే అంకెలు ఎక్కువగా ఉంటావో అది పెద్ద నెంబర్, ఏ సంఖ్యలో అయితే అంకెలు తక్కువగా ఉంటావో అది చిన్న నెంబర్ అని నేర్చుకున్నాం. గుర్తుంది కదా అందరికీ? సో 32, 457 ఉన్నప్పుడు మనం మధ్యలో ఉపయోగించే గుర్తేది లెస్ దెన్ అనేటువంటి గుర్తు ఉపయోగిస్తాం. అలా కాకుండా మరి రెండిట్లో కూడా సేమ్ అంకెలు ఉన్నట్టయితే, అంటే ఇది 3 అంకెల సంఖ్య, ఇది కూడా 3 డిజిట్ నెంబర్. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎడమవైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఏం చేయాలంటే ఫస్ట్ డిజిట్ కంపేర్ చేయాలి. 3 and 4. సో విచ్ ఇస్ ద బిగ్ నెంబర్? 4 ఈజ్ ద బిగ్ నెంబర్ కాబట్టి 453 ఈజ్ ద బిగ్ నెంబర్. అంటే ఏం చేస్తున్నాం? అంకెలు సమానంగా ఉన్నట్టయితే ఎడమవైపు నుంచి మొదటి అంకెను కంపారిజన్ చేయాలని నేర్చుకున్నాం. మరి ఒకవేళ మొదటి అంకె కూడా సేమ్ ఉన్నట్టయితే నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం అంటే రెండో అంకెను గమనించాలి. ఇప్పుడు 4 అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య, మొదటి అంకె సమానంగా ఉన్నట్టయితే ఎడమవైపు నుంచి రెండో అంకెను చూడాలి. ఇప్పుడు 5 పెద్ద నెంబర్ కాబట్టి ఇప్పుడు గ్రేటర్ దెన్. ఓకేనా? ఒకవేళ రెండో సంఖ్య కూడా సమానంగా ఉన్నట్టయితే మూడో అంకె సమానంగా ఉంటే 4వ అంకెను, అన్ని అంకెలు సమానంగా ఉంటే ఈజ్ ఈక్వల్ టు గుర్తు వస్తుంది, ఈక్వల్. ఓకేనా? గుర్తుంది కదా మీకు అన్ని ఇవి కూడా? సో ఇప్పుడు చూస్తున్నాం 4 అంకెల సంఖ్య ఉంది, 4 అంకెల సంఖ్య ఉంది. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ ఎడమవైపు నుంచి, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ సేమ్ ఉంది, 4th డిజిట్ కూడా సేమ్ ఉంది. అన్ని అంకెలు సమానంగా ఉంటే ఈక్వల్ టు గుర్తు రాస్తాం. ఇది మనం ఉపయోగించే ఈ గుర్తులు అనేటివి ఓన్లీ లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్, ఈ 3 సింబల్ అనేవి ఎందుకు వరకు ఉపయోగిస్తాం అంటే 2 అంకెలను పోల్చడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. 2 సంఖ్యలను పోల్చడానికి, అంటే పెద్ద నెంబర్ చిన్న నెంబర్ను పోల్చడానికి ఉపయోగించడం జరుగుతుంది. మరి ఆరోహణ క్రమము అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. స్మాల్ నుంచి బిగ్ రాసినట్టయితే అసెండింగ్ ఆర్డర్ అంటాం, ఆరోహణ క్రమం అంటాం. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రాసినట్టయితే అవరోహణ క్రమం అని కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి 6వ తరగతి నుండి ఇచ్చింది ఏంటంటే పెద్ద సంఖ్యల యొక్క పరిచయం. మనం ఇంతవరకు 5 అంకెల సంఖ్య వరకు నేర్చుకున్నాం 5th క్లాస్ వరకు. సో 5 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య అన్నప్పుడు మామూలుగా ఫస్ట్ చూడండి, మరి 1 అంకె సంఖ్యలో చిన్న సంఖ్య అంటే 1 అవుతుంది, పెద్ద సంఖ్య 9 అవుతుంది. ఓకే, 1 అంకె సంఖ్యలో కూడా చిన్న అంకె 1, పెద్ద అంకె 9. అదే 2 అంకెల సంఖ్యలో చిన్న అంకె 10, పెద్ద అంకె 99. 3 అంకెల సంఖ్యలో కూడా చిన్నది 100, పెద్దది 999. 4 అంకెల సంఖ్యలో కూడా చిన్నది 1000, పెద్దది 9999 అని నేర్చుకున్నారు. మరొకసారి గమనించినట్టయితే చిన్న అంకె రాసేటప్పుడు ఏం చేస్తున్నాం? మొదట 1 రాస్తున్నాం, తర్వాత 0 రాస్తున్నాం కుడివైపు. అదే పెద్ద అంకె సంఖ్య అన్నప్పుడు అన్ని 9లో వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం 5 అంకెల సంఖ్య అంటప్పుడు 5 అంకెల చిన్న సంఖ్య అంటే మొదట 1 రాయాలి, కుడివైపు మిగిలినటువంటి 4 సున్నాలు రాసుకుంటాం, 10,000. అదే పెద్ద సంఖ్య అన్నప్పుడు మొత్తం 9లో రాయవలసి ఉంటుంది. ఇది గుర్తుంచుకుందాం.
ఓకేనా. పెద్ద 5 అంకెలు పెద్ద సంఖ్య అన్నప్పుడు 5 9లే రాయాలి. అదే చిన్న సంఖ్య అన్నప్పుడు మొదటిది 1 రాసి కుడివైపు మిగిలినటువంటి 4 సున్నాలు రాయడం నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు మరి 5 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏమవుతుంది? 1 కలిపితే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఈ విధంగా రాస్తాం. మరి ఇక్కడ చూసినట్టయితే మీకు మరి 1 తర్వాత 5 సున్నాలు వచ్చినాయి. మరి ఇది పెద్ద అంకె సంఖ్య. మరి దీన్నే మనం ఏమంటాం అంటే 1 లక్ష అంటాం. 1 ల్యాక్. ఇప్పుడు మనకు 6th క్లాస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 6 అంకెల సంఖ్యలు, 7 అంకెలు, 8 అంకెలు, 9 అంకెలు, 10 అంకెలు అలాగే ఎంతవరకు ఉన్నా సరే ఏ విధంగా చదవచ్చు, ఏ విధంగా రాయొచ్చు అని నేర్చుకున్నాం. ఇక్కడ కామాలు రాస్తున్నాం. కామాలను పీరియడ్స్ అంటాం. మరి ఎందుకొరకు ఉపయోగిస్తాం అంటే ఒక అంకెను లేదా ఒక సంఖ్యను చదవడం కోసం దీని కామాలను ఉపయోగించి చదవడం ఈజీ అవుతుంది. మరి ఏ విధంగా రాయాలి కామాలంటే మనకి కుడివైపు నుంచి మొదట 3 అంకెల తర్వాత 2 అంకెల తర్వాత కామాలు రాస్తాం. మొదట ఉన్నటువంటి 3 అంకెల లోపల 1లు 10లు 100లు, నెక్స్ట్ 1000 10,000, నెక్స్ట్ ఇది లక్ష. ఓకే. మరి ఇప్పుడు దీన్నే 1 లక్ష అని నేర్చుకున్నాం కదా. 1 లక్షలో ఎన్ని పదులు ఉంటాయి? అంటే 10,000 పదులు ఉంటాయి. ఎన్ని పదులు ఉంటాయి? 1 ల్యాక్ యాజ్ 10,000 టెన్స్ ఉంటాయి. అలాగే ఎన్ని వందలు ఉంటాయి? 1000 వందలు ఉంటాయి. 1000 హండ్రెడ్స్ ఉంటాయి. ఎన్ని వేలు ఉంటాయి? 100 థౌజండ్స్ అయితే 1 ల్యాక్ అవుతుంది. 100 థౌజండ్స్ అయితే 1 ల్యాక్ అవుతుంది. కాబట్టి 100 థౌజండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ల్యాక్. మరి 6 అంకెల సంఖ్యల పెద్ద సంఖ్య ఎంత? మరి 6 9లు రాసుకుంటాం. దీన్నే 9,99,999 అని చెబుతాం. 9,99,999. దిస్ వన్ ఈజ్ ద 6 డిజిట్ బిగ్ నెంబర్. 6 డిజిట్ బిగ్ నెంబర్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? 6 డిజిట్ బిగ్ నెంబర్. మరి అన్ని 9సే రాస్తే బిగ్ నెంబర్. దీనికి 1 కలిపితే ఏమవుతుంది? నెక్స్ట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ని ఏమంటాం అంటే మనము మరి 9,99,999కి 1 కలిపితే 10 లక్షలు అవుతుంది. ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది. సో ఇదేమవుతుందంటే 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటాం. ఓకే. 10 లక్షలు 10 ల్యాక్స్ అంటాం. మరి 7 డిజిట్ లోపల బిగ్ నెంబర్ ఏమవుతుంది? 99,99,999. 99,999. సో ఇవేమో వందలు, వేలు, లక్షలు. 99,99,999 అనేది 7 అంకెల పెద్ద సంఖ్య అవుతుంది. మరి 7 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏమవుతుంది? నెక్స్ట్ నెంబర్ వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే 1 crore 1 కోటి అంటాం. ఇదేమవుతుందంటే 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. 8 అంకెల చిన్న సంఖ్య అంటాం 1 కోటి. మరి కోటి అన్నప్పుడు ఎలా రాస్తామంటే 1 తర్వాత కామా రాస్తాం, లక్షల తర్వాత కామా రాస్తాం, వేల తర్వాత కామా రాస్తాం. ఈ విధంగా రాసుకుంటాం. ఈ కామాలు ఉపయోగించి రాసినట్టయితే మనకి ఈజీ అవుతుంది. కోటి తర్వాత కామా రావాలి, 1 లక్ష తర్వాత కామా రావాలి, 1,000 తర్వాత కామా రావాలి. ఈ విధంగా రాసిన తర్వాత ఇది 8 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ద 1 crore. ఓకే. నెక్స్ట్ ఇది మరి ప్రతి అంకెకు మరి 2 విలువలు ఉంటాయి. ఒకటేమో ముఖ విలువ, ఫేస్ వాల్యూ అంటాం. రెండవది స్థాన విలువ, ప్లేస్ వాల్యూ. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నా చూడండి 7,325. మరి దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఏమవుతుందంటే మనకి 4 వాల్యూస్ ఉన్నాయి. ఇంకొకటి చూడండి 22. మరి ఇక్కడ 22 అని అంటున్నాం. 2 రెండు 2లే ఉన్నప్పటికీ ఫస్ట్ దానేమో 20 అంటున్నాం, సెకండ్ దాన్ని 2 అంటున్నాం. మరి ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఏమో 1s ప్లేస్లో ఉంది, సెకండ్ ఏమో 10s ప్లేస్లో ఉంది. 10s ప్లేస్లో ఉంది కాబట్టి 20 అయింది, 1s ప్లేస్లో ఉంది కాబట్టి 2 అయింది. ఇంకొక డిజిట్ 2 అనేది కూడా మళ్ళీ 100 ప్లేస్లో ఉంటే 220 అవుతుంది. అంటే ఏమవుతుంది? ఒక డిజిట్ అనేది దాని యొక్క ప్లేస్ మారే కొద్దీ ప్లేస్ వాల్యూ మారుతుంది. ఫేస్ వాల్యూ అంటేనేమో అక్కడ ఏ నెంబర్ ఉంటే అదే అవుతుంది. చూడండి ఇక్కడ ఒక అంకెకు స్వతహాగా ఉండే విలువనే ముఖ విలువ లేదా సహజ విలువ అంటాం. ఇది ఎప్పుడు కూడా మారదు. సంఖ్యలోని అంకె యొక్క విలువ అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మారుతుంది. దీనే స్థాన విలువ అంటాము. మరి స్థాన విలువ అనేది మనకి స్థాన విలువ యొక్క పట్టిక లోపల ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి ఒకసారి 28,756. ఇక్కడ 8 గమనించినట్లయితే వేల స్థానంలో ఉంది. వేల స్థానంలో ఉన్నప్పటికీ ముఖ విలువ ఫేస్ వాల్యూ ఈజ్ నాట్ చేంజ్. ఫేస్ వాల్యూ ఈజ్ 8. మరి ప్లేస్ వాల్యూ ఈజ్ 8,000. ఓకే. ప్లేస్ వాల్యూ అవుతుంది 8,000 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి మరి 7,325. 5 ఈజ్ ద ప్లేస్ వాల్యూ. 2 యొక్క ప్లేస్ వాల్యూ 20. 3 యొక్క ప్లేస్ వాల్యూ 300. 7 యొక్క ప్లేస్ వాల్యూ 7,000. స్థాన విలువ అంటాం. స్థాన విలువ అనేది అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మారుతుంది. మళ్ళీ ఎలా గుర్తించుకోవాలంటే ఇప్పుడు 7 చూడండి రైట్ సైడ్ 3 జీరోస్ రాస్తే 7,000. 3 యొక్క ప్లేస్ వాల్యూ అన్నప్పుడు
3కి రైట్ సైడ్ 2 జీరోస్ రాస్తే 325 ఇలా. ఓకే, ఫేస్ వాల్యూకి ఇంకొక పేరు మనకి ప్లేస్, ఇక్కడ లోకల్ వాల్యూ ఆఫ్ డిజిట్ ఇన్ న్యూమెరల్ అని కూడా అంటాం. ఓకే, ఇది ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. మరి స్థాన విలువల విధానాన్ని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా భాస్కరాచార్యుడు అనేటువంటి సైంటిస్టు, ఇండియన్ సైంటిస్టు ఈ యొక్క స్థాన విలువల విధానాన్ని ఉపయోగించడం జరిగింది. మరొకసారి ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 6 యొక్క ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ ఎంత అవుతుంది? ముఖ విలువ చెప్పండి, 6. అదే ప్లేస్ వాల్యూ స్థాన విలువ ఏమవుతుంది? ఎడమవైపు కుడివైపు ఒక అంకె ఉంది కాబట్టి 60 అవుతుంది. అలా గుర్తుపెట్టుకుంటే 60 ఈజీ అవుతుంది. అదే 7కి ఏమవుతుంది? కుడివైపు 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు, 700. 7 యొక్క స్థాన విలువ 700 అవుతుంది. ఓకేనా? ఇది ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. మరి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి హోంవర్క్. ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకోండి. రైట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ద న్యూమరల్. చూడండి, అడిగింది ఏంది? ఫేస్ వాల్యూ అంటే ఏమవుతుంది? ముఖ విలువ అనేది ఎక్కడ ఉన్నా సరే ఉండని మారదు. 5 అనేది 5 అవుతుంది. ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 యొక్క ప్లేస్ వాల్యూ, 4 ఏ ప్లేస్లో ఉంది? 100 కాబట్టి 400. 4 × 100 అని రాయొచ్చు. లేదా 4కి కుడివైపు 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు రాస్తే 400. మరి ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇక్కడ 4 ఉంది. ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఇక్కడ చూడండి, 4 ఇక్కడ ఉంది. సో కుడివైపు 1 2 3 4 5 జీరోస్ రాస్తాం. ఓకే, ఎంత? 4 lakhs. ఈ విధంగా ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ తెలుసుకోవడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ హోంవర్క్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇది ఇంకో క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5. చూడండి, బాగా చూడండి. ఫైండ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5 అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి 5 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత? 5 యొక్క స్థాన విలువల మొత్తం. ఇప్పుడు 5 ఎన్నిసార్లు ఉంది? చూడండి, 2 సార్లు ఉంది. ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క స్థాన విలువ 50. ఎందుకంటే 10ల స్థానంలో ఉంది, 10th ప్లేస్లో ఉంది కాబట్టి 50. ఇది 100, 1000, 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 50,000. ఓకేనా? 50,000 ఒక 5ది, ఒక 5ది ఏమో 50. ఇప్పుడు అడిగింది సమ్ అడిగిండు. సో రెండింటిని యాడ్ చేస్తే 50,050 ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మిగతా కూడా మీరు అలాగే సాల్వ్ చేసుకోండి. సమ్ అడిగితే సమ్ము, డిఫరెన్స్ అడిగితే డిఫరెన్స్, ప్రొడక్ట్ అడిగితే ప్రొడక్ట్. మరి ఇక్కడ చూసినట్టయితే థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 4 and 6. 4కి 6కి ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చిండు. వీటి యొక్క ప్రొడక్ట్ అంటే లబ్ధం తెలుసుకోవాలి. ప్రొడక్ట్ అంటే లబ్ధం, డిఫరెన్స్ అంటే భేదము, గుర్తుపెట్టుకోండి. సో లబ్ధము, మరి 4 యొక్క ప్లేస్ వాల్యూ, 4 ఏ ప్లేస్లో ఉంది? 10,000 కాబట్టి 40,000 ఇంటూ 6 ఏ ప్లేస్లో ఉంది? 10s కాబట్టి 60. మరి ఎలా మల్టిప్లై చేయాలి? సో 1 2 3 4 5 జీరోస్ రాసుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ 4 6 24. ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. మరి కుడివైపు నుంచి కామాలు పెట్టినట్లయితే 24 lakhs. ఎంత? 24 lakhs. ఓకే, మిగతా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఇది స్థాన విలువల పట్టిక. చూడండి ఒకసారి, మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ అండ్ ఇండియన్ సిస్టమ్ లోపల చేయడం జరిగింది ఈ యొక్క 6th క్లాస్ లోపల. మరి ఆంగ్ల సంఖ్యామానం అంటాం, ఇదే మనకి ఇంపార్టెంట్. ఎక్కువగా మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఏముంది డిఫరెన్స్ అంటే మీరు బాగా పట్టిక గమనించినట్టయితే ఫస్ట్ ఇది 1s, 10s, 100s, 1000s, 10,000s. ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. 3 digits తర్వాత కామా ఉంటుంది, ఇక్కడ 2 digits తర్వాత కామా ఉంటుంది. మరి 10,000 తర్వాత ఏమవుతుందంటే మనకి 1,00,000 వస్తుంది. 1 lakh, 10 lakhs, 1 crore, 10 crores, 100 crores. ఓకే, ఈ విధంగా 1,000 crores, 10,000 crores ఈ విధంగా అంటాము. అంటే క్రోర్ తర్వాత మనము ఇక్కడ ఉపయోగించడం జరగదు. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్ వరకు వచ్చేవరకు మనకి ఫస్ట్ ఇది 5 సేమ్ ఉంటాయి. 1s, 10s, 100s, 1000s, 10,000s. వీడి వరకు 5 సేమ్ ఉంటాయి. మరి 10,000 తర్వాత 100,000s కూడా ఉంటుంది. 10,000 తర్వాత 100,000s. మరి 100,000s అయితే దాన్ని మనం ఏమంటాము? 1 lakh అంటాం, గుర్తుపెట్టుకోండి. 100,000s అనేది ఏమవుతుంది? 1 lakh అవుతుంది. నెక్స్ట్ ఇది 100,000s తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్ లోపల మిలియన్. మరి మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా 1 million ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 lakhs. మరి 10 millions అయితే ఏమవుతుంది? 1 crore అవుతుంది. 100 crores అయితే 100 crores, 100 millions అయితే ఏమవుతుందంటే 10 కోట్లు అవుతుంది. మరి బిలియన్, మరి మిలియన్స్ తర్వాత ఏమవుతుందంటే బిలియన్ వస్తుంది. బిలియన్ తర్వాత ట్రిలియన్, ఈ విధంగా ఉంటాయి.
ఇది మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ యొక్క ఇంట్రడ్యూషన్ మరి మీ పుస్తకంలో కూడా ఉంటాయి, ఒకసారి చూసి అక్కడ కూడా చూసి నేర్చుకోండి. ఓకే, మరి 1 మిలియన్ అయితే 10 lakhs అవుతుంది. 10 millions 100 millions బిలియన్ 10 billions 100 billions అది ట్రిలియన్ 10 trillions 100 trillions, ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 100 అనేది ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్కి కామాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ మూడింటి తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి పెట్టేటప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ పేజీలో రాస్తాను. ఇక్కడ రాస్తున్నా చూడండి. సేమ్ నెంబర్ తీసుకుందాం. మరి దీనిలో కుడివైపు నుంచి కామా వస్తుంది 3 digits తర్వాత ఫస్ట్ కామా. సెకండ్ కామానేమో మనకి నేషనల్ సిస్టమ్ లోపల హిందూ అరబిక్ సిస్టమ్ లోపల 2 digits తర్వాత వస్తుంది. వేల తర్వాత వేలు, తర్వాత లక్షలు, తర్వాత కోటి, ఈ విధంగా రాస్తాం. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్ వరకు వచ్చేవరకు ఫస్ట్ది ప్రతిదీ కూడా 3 digits తర్వాత కామా వస్తుంది. సో ఫస్ట్ 3 digits, నెక్స్ట్ దాంట్లో 3 digits, నెక్స్ట్ దాంట్లో కూడా 3 digits. ఫస్ట్ సెకండ్ది ఏమో వేలు, థర్డ్ది ఏమో మిలియన్స్. 376,327,663 అని రాస్తాం. ఓకే, 376,27,663. ఇది నేషనల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకే, మనకి యూజ్ అయ్యేది ఇక్కడ చూసినట్టయితే 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs అంటాం. అదే 10 millions అయితే ఏమవుతుందంటే 100 lakhs. 100 lakhs అనే దాన్ని కోటి అంటాం. నెక్స్ట్ బిలియన్. బిలియన్ అంటే ఏమంటే 1000 millions. అదే ట్రిలియన్ అంటే మరి మిలియన్స్నే థౌజండ్స్ అంటాం. ఓకే, ఇది ట్రిలియన్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మరి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వర్డ్స్లో ఇవ్వడం జరిగింది, దీన్ని న్యూమరికల్గా రాయండి. హోంవర్క్ ఫస్ట్ ఒకటి రాస్తాను. 70,318. 70,000 తర్వాత కామా 318. సో కామాను ఉపయోగించినట్టయితే ఈజీగా రాయగలుగుతాం. 70,318. ఓకే, 40,009. చూడండి, 40 తర్వాత కామా, 40,000 తర్వాత కామా 9 అన్నప్పుడు ఇక్కడ 10s ప్లేస్ 100 ప్లేస్ ఇవ్వలేదు, 10s ప్లేస్ ఇవ్వలేదు, 1s ప్లస్ 9, ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఓకే, మిగతా లాస్ట్ క్వశ్చన్ చూడండి. 63 crore. 63 crore తర్వాత కామా 2 lakhs. సో ఇక్కడ 2 lakhs అన్నప్పుడు చూడండి, ల్యాక్స్లో 2 digits రావాలి, 02. నెక్స్ట్ ఇది 80,000. సో 80,000 కామా 61. ఇక్కడ 100 ఇవ్వలేదు, 3 digits రావాలి. ఇలా క్రోర్లో 2 digits, ల్యాక్స్లో 2 digits, థౌజండ్స్లో 2 digits, ఇక్కడేమో హండ్రెడ్స్లో 3 digits. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా రాయగలుగుతాం. నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇచ్చినటువంటి డిజిట్స్ని బేస్ చేసుకుని నెంబర్స్ని తయారు చేయడం. ఓకే, మరి ఇచ్చినటువంటి కండిషన్స్ని సాటిస్ఫై చేసేటట్టు నెంబర్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే 3, 9, 4 మరియు 2లతో ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యను రాయండి. మేక్ ద గ్రేటెస్ట్ 4 digits స్మాలెస్ట్ అండ్ బిగ్ నెంబర్ స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ రాయాలి. సో ఇచ్చినటువంటి డిజిట్స్ 4 ఇచ్చిండు, 3, 9, 4, 2. 4 digits ఇచ్చింది కాబట్టి బిగ్ నెంబర్ రాయాలంటే కండిషన్స్ వేరు, స్మాల్ నెంబర్స్ రాయాలంటే కండిషన్స్ వేరు. బిగ్ నెంబర్ రాయాలి అంటే విచ్ ఈజ్ ద బిగ్ నెంబర్? 9. నెక్స్ట్ నెంబర్ 4, 3, 2. స్మాల్ నెంబర్ రాయాలంటే స్మాల్ డిజిట్స్ని రాయాలి. ఇది ఈజీ మెథడ్. ఓకేనా? బిగ్ నెంబర్ అన్నప్పుడేమో బిగ్ నుంచి స్మాల్ రాయాలి, స్మాల్ నెంబర్ అన్నప్పుడేమో స్మాల్ నుంచి బిగ్ రాయాలి. మరి ఒకవేళ ఇప్పుడు ఇందులో ఒకటి 0 ఉన్నట్టయితే ఏమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6, 5, 0, 1. ఇప్పుడు బిగ్ నెంబర్ ఓకే, నో ప్రాబ్లం, 6, 5, 1, 0 రాస్తాం. మళ్ళీ స్మాల్ నెంబర్ చూడండి, స్మాల్ నెంబర్ ఏమవుతుంది 0, 1, 5, 6. కానీ 0, 1, 5, 6 అనేది 4 digit నెంబరా? నో, 3 digit నెంబర్. మరి 3 digit నెంబర్ కాబట్టి ఏం చేయాలి? ఇట్లా 0 వచ్చినట్టయితే దాని యొక్క ప్లేస్ మార్చాలి. ఓకే, ఫస్ట్ 1, 0, 5, 6. 0 తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ నెంబర్ను మనం ఏం చేయాలంటే బిఫోర్ రాయాలి, తర్వాత 0 రాయాలి, మిగిలిన నెంబర్ అదే విధంగా రాయాలి. ఓకే, ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 4 విభిన్న సంఖ్యలతో ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య రాయండి. మేక్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit నెంబర్
యూజింగ్ ఎనీ 4 డిఫరెంట్ డిజిట్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, డిఫరెంట్ 4 డిజిట్స్ నువ్వే తీసుకోవాలి. ఇంతకుముందు డిజిట్స్ ఇచ్చి రాయమని చెప్పిండు, ఇప్పుడు డిజిట్స్ ఇవ్వలేదు కానీ నువ్వే తీసుకుని నువ్వే రాయాలి. మరి ఇక్కడ ఏం చేయాలంటే బిగ్ నెంబర్ రాయాలి అంటే ఒక కండిషన్, స్మాల్ నెంబర్ రాయాలంటే ఒక కండిషన్. బిగ్ నెంబర్ రాయాలంటే టేక్ ద బిగ్ నెంబర్ డిజిట్స్. విచ్ ఇస్ ద బిగ్ డిజిట్? 1 డిజిట్లో 9, 8, 7, 6, ఎందుకంటే 4 డిజిట్స్ తీసుకోవాలి. మరి స్మాల్ నెంబర్ అన్నప్పుడు 0 కూడా తీసుకోవాలి. 0, 1, 2, 3, ఫస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ రైట్ ద బిగ్ నెంబర్. చెప్పినాం ఇంతకుముందే, బిగ్ నెంబర్ అన్నప్పుడు బిగ్ నుంచి స్మాల్ రాయాలి. స్మాల్ నెంబర్ అన్నప్పుడు స్మాల్ నుంచి బిగ్కి రాయాలి. అయితే ఫస్ట్ 0 ఉంది కాబట్టి 0ని ప్లేస్ మార్చాలి. ఫస్ట్ ఏమొస్తుంది? 1, 0, 2, 3. ఓకే, ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్స్. అంటే డిజిట్స్ మనమే తీసుకోవాలి, నెంబర్ మనమే రాయాలి. డిజిట్స్ మనమే తీసుకోవాలన్నప్పుడు బిగ్ నెంబర్ అన్నప్పుడు బిగ్ డిజిట్స్ తీసుకోవాలి, స్మాల్ నెంబర్ అన్నప్పుడు స్మాల్ డిజిట్స్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 4 విభిన్న సంఖ్యలతో 4 అంకెల పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యను రాయండి. ఇక్కడ కండిషన్ చూడండి, 7 అనేది ఎప్పుడు కూడా వందల స్థానంలో ఉండాలి. మేక్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. 7 ఈజ్ ఆల్వేస్ ఇన్ ద 100 ప్లేస్. 7 ఈజ్ ఆల్వేస్ 100 ప్లేస్. మరి ఇక్కడ చూడండి, బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్. బిగ్ నెంబర్ అన్నప్పుడు 9, 8, 7, 6 తీసుకోవాలి. 7 ఎలాగ తీసుకోవాలని చెప్పిన కాబట్టి 7 తీసుకున్నాం, వచ్చింది. నెక్స్ట్ స్మాల్ నెంబర్ అన్నప్పుడు 7 ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే 7 అనేది 100 ప్లేస్లో ఉండాలి కాబట్టి 7 తీసుకోవాల్సిందే. నెక్స్ట్ రిమైనింగ్ 3, 0, 1, 2, 0, 1, 2. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 7 ఈజ్ ఆల్వేస్ 100 ప్లేస్. చూడండి, ఇది 100 ప్లేస్, ఇది 10th ప్లేస్, 1th ప్లేస్, 1000 ప్లేస్. 7 ఈజ్ ఆల్వేస్ 100 ప్లేస్. 7 రాసేసినాం. నెక్స్ట్ మిగిలింది ఇప్పుడు బిగ్ నెంబర్. ఫస్ట్ ఇది 9 రాస్తాం. 8 అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఇప్పుడు 6. ఓకేనా? 9, 7, 8, 6 వస్తుంది. ఇప్పుడు స్మాల్ నెంబర్ చూడండి, 0, 1, 2 ఉన్నాయి మిగిలినవి. ఇప్పుడు 0 ఫస్ట్ రాస్తే దట్ ఈస్ నాట్ ఏ 4 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి 0 రాయకూడదు. 0 రాయకూడదు అంటే నెక్స్ట్ ఏం చేయాలి, మిగిలింది 1 రాయాలి. ఇక్కడ 1 రాస్తే మామూలుగా అయితే 0 నెక్స్ట్ రాస్తుంది. ఇక్కడ 700 ప్లేస్లో ఉండాలి కాబట్టి నెక్స్ట్ 0 ఇక్కడ వచ్చేస్తుంది, 2. ఓకే, 1702. దిస్ ఈస్ ద మెథడ్ టు రైట్ ద నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నెక్స్ట్ వీడియోలో కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ అందరికి కూడా.